లాస్ట్ 1 వీక్ నుండి ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్ గా గిబ్లీ ఆర్ట్ చాలా ఫేమస్ అవుతుంది. సెలబ్రిటీస్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఓన్ స్టైల్‌లో గిబ్లీ ఆర్ట్ ని జనరేట్ చేస్తున్నారు. చాట్‌జీపీటీ అండ్ గ్రోక్ AI వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్ లో ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఎవరైనా వాళ్ళకి కావాల్సిన ఇమేజ్ ని గిబ్లీ ఫార్మాట్ లో జనరేట్ చేయొచ్చు. అండ్ ఈ ఆర్ట్ సాఫ్ట్ కలర్స్, ప్లేఫుల్ క్యారెక్టర్స్, మ్యాజికల్ సీన్స్ అండ్ నేచురల్ బ్యూటీతో ఉంటుంది. చూడగానే అందరూ అట్రాక్ట్ అవుతారు. అండ్ గిబ్లీ హిస్టరీ గురించి చూస్తే 1985 ఇయర్ లో జపాన్ లోని యానిమేటర్స్ అండ్ డైరెక్టర్స్ మియాజాకి టకాటా అండ్ ప్రొడ్యూసర్ టోషియో సుజుకి ఈ స్టూడియో ని స్టార్ట్ చేశారు. ఆఫీషియల్ గా ఫస్ట్ ఫిలిం క్యాసల్ ఇన్ ద స్కై అనే మూవీ 1986 ఇయర్ లో రిలీజ్ చేశారు. మియాజాకి గారు ఎక్కువగా పెన్సిల్ హ్యాండ్ ఆన్ ఫ్రేమ్స్ ని ప్రిఫర్ చేసేవారు. డిజిటల్ టూల్స్ ఎక్కువగా యూజ్ చేయలేదు. అండ్ వరల్డ్ లో ఉన్న చాలా మంది యానిమేటర్స్ ని ఈ ఆర్ట్ ఇన్స్పైర్ చేసింది. గిబ్లీ ఫిలిం 60,000 to 70,000 ఫ్రేమ్స్ హ్యాండ్ ఆన్ గా ఉంటాయి. ఒక 4 సెకండ్ క్లిప్స్ మీద నియర్లీ 15 మంత్స్ యానిమేటర్స్ వర్క్ చేస్తారు. బట్ ఇప్పుడు AI సెకండ్స్ లో గిబ్లీ ఆర్ట్ స్టైల్ ఇమేజెస్ ని జనరేట్ చేస్తుంది. స్మాల్ స్టూడియోస్, ఇండిపెండెంట్ యానిమేటర్స్ దీని వల్ల వాళ్ళకి ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. అండ్ యానిమేటర్స్ ఒక స్కిల్ అండ్ క్రియేటివిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ లో బ్యాలెన్స్ అవ్వాలంటే AI ని అసిస్ట్ చేయడానికి యూజ్ చేయాలి, కానీ రీప్లేస్ చేయడానికి కాదు.